Hi everyone, this is Ganesh from AP Institute. Okay, the topic that we are going to look today, LCM and HCF. Okay, so ఈ రోజు మనం ఏ టాపిక్ చేస్తామంటే LCM అంటే ఏంటి, HCF అంటే ఏంటో చూద్దాం. ఓకే, నెక్స్ట్. ఓకే, సో LCM అంటే ఏంటో, HCF అంటే ఏంటో ముందు మనకు తెలియాలి అంటే ఫస్ట్ we have to know about what is factor, what is multiple. ఓకే, సో మనకి LCM అండ్ HCF గురించి తెలియాలంటే ముందు మనకి ఏం తెలియాలి, ఫ్యాక్టర్ అంటే ఏంటో తెలియాలి, మల్టిపుల్ అంటే ఏంటో తెలియాలి. ఓకే, సో ఫ్యాక్టర్ అంటే ఏంటో, మల్టిపుల్ అంటే ఏంటో తెలిసిన తర్వాత సో మనం ఏంటి LCM అండ్ HCF అనేది ఈజీగా మనం చేయొచ్చు అన్నమాట. ఓకే, కాబట్టి ఇప్పుడు LCM అండ్ HCF చేయాలంటే ఫ్యాక్టర్ అంటే ఏంటో, మల్టిపుల్ అంటే ఏంటో మీకు ప్రీవియస్ క్లాస్లో ఆల్రెడీ మీకు చెప్పారు. ఓకే, సో మళ్ళీ ఇక్కడ ఒకసారి చెప్తాను, చెప్పిన తర్వాత మనం అందులోకి వెళ్దాం. ఓకే, సో ఏ నెంబర్కైనా ఫ్యాక్టర్ ఏమవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 అనేది తీసుకున్నాం. 2కి ఫ్యాక్టర్స్ ఏమవుతాయంటే 2 అనేది ఏ టేబుల్స్లో డివిజిబుల్ అవుతాయి. 2 అనేది ఏ టేబుల్లో డివిజిబుల్ అవుతుంది, 1 టేబుల్లో వస్తుంది. 2 టేబుల్ అంటే 1 టేబుల్లో 2 వస్తుంది, 2 టేబుల్లో కూడా 2 వస్తుంది. కాబట్టి 2కి ఫ్యాక్టర్స్ ఏమవుతుంది 1, 2. ఓకే, నెక్స్ట్ 3కి ఫ్యాక్టర్స్ ఏమవుతుంది 1, 3. 4కి ఏమవుతుంది 1 టేబుల్లో 4 వస్తుంది, 1 4 4. 2 టేబుల్లో 2 2 4. 4 టేబుల్లో 4 1 4. ఓకే, సో హౌ మెనీ ఫ్యాక్టర్స్ ఫర్ 4? 3. ఓకే, 4కి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి, 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవేంటి 1 2 and 4. ఓకే, సో ఇలా ఫ్యాక్టర్స్ ఏ విధంగా చేయాలి, మల్టిపుల్స్ ఏ విధంగా చేయాలో ప్రీవియస్ క్లాస్ లో మీకు చెప్పాను కదండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే అలాగే అట్ ద సేమ్ టైం మల్టిపుల్స్ అంటే మనకి మల్టిపుల్స్ అంటే ఏంటి, మల్టిపుల్ టేబుల్స్, మల్టిప్లికేషన్ టేబుల్స్. ఓకే, సో మల్టిపుల్స్ వచ్చినప్పటికి ఏంటంటే ఓకే, సో అదే ఫర్ ఎగ్జాంపుల్ 2 మల్టిపుల్స్ తీసుకుంటే 2 టేబుల్లో వచ్చే నెంబర్స్ ఏముంటాయి, 2 1 2, 2 2 4, 2 3 6, 2 4 8, 10 సో ఆన్. ఇవన్నీ ఇప్పుడు ఏంటి 2 మల్టిపుల్స్ అవుతాయి. ఓకే, 3 మల్టిపుల్స్ ఏమవుతాయి 3 6, నెక్స్ట్ 9 12 15. ఓకే, 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12. ఓకే, 3 5 15. ఇవన్నీ ఏమవుతాయి 3కి మల్టిపుల్స్ అవుతాయి. అలాగే 4కి మల్టిపుల్స్ ఏమవుతాయి 4 1 4, 4 2 8, 4 3 4 4 16. ఓకే, 4 5 20, 24 సో ఆన్. ఇవన్నీ కూడా 4 మల్టిపుల్స్ అవుతాయి. ఈ విధంగా ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఏ నెంబర్స్ అయితే మనకు ఉన్న నెంబర్ని పర్ఫెక్ట్ గా డివిజిబుల్ చేస్తాయో ఆ నెంబర్స్ అనేవి నెంబర్కి ఫ్యాక్టర్ అవుతాయి. ఓకే, అలాగే మల్టిపుల్ అంటే ఏంటంటే ఆ టేబుల్లో వచ్చినవన్నీ కూడా ఆ టేబుల్స్ కి అది మల్టిపుల్స్ అవుతాయి. వీటి గురించి క్లియర్ గా డీటెయిల్ గా నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్ ఏ విధంగా ఫైండ్ చేయాలి, ఓకే, వాటికి ఫార్ములాతో ఎలా ఫైండ్ చేయాలి, షార్ట్ కట్ ఎలా ఫైండ్ చేయాలో మనం ప్రీవియస్ క్లాస్ లో చూసాం కదా. ఇప్పుడు ఈ క్లాస్ లో మనం ఏం చూస్తామంటే LCM అంటే ఏంటి, HCF అంటే ఏంటో చూద్దాం. ఓకే, సో LCM అంటే ఏంటి, HCF అంటే ఏంటో చూసే ముందు ఫస్ట్ LCM లోకి వెళ్దాము. నెక్స్ట్ ఓకే, సో LCM లోకి వచ్చేటప్పుడు ఫస్ట్ చూడండి బాగా డెఫినేషన్ ఆఫ్ LCM. ఓకే, LCM కి అబ్రివేషన్ చూడండి, లీస్ట్ కామన్ మల్టిపుల్. LCM మీన్స్ లీస్ట్ కామన్ మల్టిపుల్. ఓకే, ఇక్కడ మనకి 3 టర్మ్స్ వస్తున్నాయి. ద ఫస్ట్ టర్మ్ ఈజ్ లీస్ట్, ద సెకండ్ టర్మ్ ఈజ్ కామన్, ద థర్డ్ టర్మ్ ఈజ్ మల్టిపుల్. ఓకే, సో అంటే ఇక్కడ ఏమి వచ్చింది, మల్టిపుల్స్ అనేవి వచ్చాయి. అంటే మల్టిపుల్స్ లో లీస్ట్ టర్మ్ ఓకే అది కామన్ గా ఉండాలి. మీనింగ్ ఏంటి, లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఏంటి, మనకు ఉన్న నెంబర్స్ ఏవైతే నెంబర్స్ ఇచ్చాడో ఆ నెంబర్స్ కి LCM ఫైండ్ చేయాలి అని చెప్పేటప్పుడు ఏం చేయాలి, ఆ నెంబర్స్ లో లీస్ట్ నెంబర్, లీస్ట్ మల్టిపుల్ కామన్ గా ఉన్న నెంబరే ఆ నెంబర్స్ అన్నిటికీ కూడా LCM అవుతాయి. ఓకే, కాబట్టి ద డెఫినేషన్ ఆఫ్ LCM ఈజ్ ఓకే, సో డెఫినేషన్ ఏంటంటే స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ ఏ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 or more నెంబర్స్. ఓకే, స్మాలెస్ట్ నెంబర్, లీస్ట్ మీన్స్ స్మాలెస్ట్. ఓకే, ద స్మాలెస్ట్ నెంబర్ దట్ ఈస్ ఏ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 or more నెంబర్స్. 2 కన్నా లేదా 2 కన్నా ఎక్కువ నెంబర్స్ ఉన్నా ఆ నెంబర్స్ కి LCM ఎలా ఫైండ్ చేస్తాము, అందులో లీస్ట్ నెంబర్ కామన్ గా ఉన్న నెంబర్ని తీసుకోవాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ here I take 3 and 8. What is the LCM of 3 and 8? My question is, what is the LCM of 3 and 8? Okay, so మనం ఇక్కడ LCM ఫైండ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఏం ఫైండ్ చేయాలి, LCM ఫైండ్ చేయాలి కాబట్టి ఓకే, సో LCM ఫైండ్ చేయాలంటే LCM లో మనకి అంటే
ఎల్సిఎం ఫైండ్ చేయాలంటే ఎల్సిఎం అంటే మల్టిపుల్స్ అనే ముందు రాయాలి. ఓకే, సో 3 కి మల్టిపుల్స్ రాయాలి. వాట్ ఇస్ ద మల్టిపుల్స్ ఆఫ్ 3? 3 1s are 3, 3 2s are 6, 3 3s are 9, 3 4s are 12, 3 4s are 15. ఇవన్నీ ఏంటి? మల్టిపుల్స్ ఆఫ్ 3. ఓకే, ఈ విధంగా 3 కి మల్టిపుల్స్ రాయగలము. అట్ ద సేమ్ టైం మనం 3 తో పాటు ఇంకే నెంబర్కి ఎల్సిఎం ఫైండ్ చేయమన్నాము 8 కి. ఓకే, మరి 8 కి మల్టిపుల్స్ ఏంటి? 8 1s are 8, 8 2s are 16, 8 3s are 24, 32, 40, 48 ఇవన్నీ కూడా 8 టేబుల్ వచ్చిన నెంబర్సే కదా. అంటే ఇవన్నీ 8 మల్టిపుల్స్ అవుతాయి. చూడండి, ఈ 1 3 9 15 18 21 24 27 అనేవి 3 మల్టిపుల్స్. 1 8 16 24 32 40 48 56 అండ్ 64 అనేవి మల్టిపుల్స్ ఆఫ్ 8. ఇప్పుడు ఏంటి? ఈ 3 కి ఈ 5 కి 8 ఫైండ్ చేయమన్నాము ఎల్సిఎం, లీస్ట్ కామన్ మల్టిపుల్. అంటే రెండిట్లో కూడా లీస్ట్ నెంబర్ ముందు చెక్ చేసుకోవాలి. రెండిట్లో ఉన్న లీస్ట్ నెంబర్ ఏంటి? ఓకే, రెండిట్లో లీస్ట్ నెంబర్ ఏంటి? 1 మల్టిపుల్ 1 దేనికైనా మల్టిపుల్ అవుతుంది. 3 టేబుల్లో 1 వస్తుంది, రాదు కదా. ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ 3. ఓకే, లీస్ట్ మల్టిపుల్ ఏంటి? ఫస్ట్ 3 తో స్టార్ట్ అయింది. అంటే రెండిట్లో ఉన్న లీస్ట్ నెంబర్ అంతా 3. అంటే మనకి ఎల్సిఎం 3 అవ్వాలి. 3 అవ్వాలంటే ఇప్పుడు ఎల్సిఎం 3 అవుతుంది. దానికి దీనికి లీస్ట్ నెంబర్ అయి ఉండాలి. అట్ ద సేమ్ టైం సెకండ్ ఏంటి? కామన్. రెండిట్లో కూడా అంటే 3 కి 8 కి రెండింటికి కూడా ఏముండాలి? కామన్ నెంబర్ అయి ఉండాలి. ఓకే, కామన్ నెంబర్ ఏంటి? 3 కి 8 లో కామన్ అంటే 3 ఇందులో ఉంది ఏంటి? లేదు. కాబట్టి 3 is not a LCM of 3 and 8. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు 6. ఓకే, 6 ఓన్లీ 3 టేబుల్ లోనే ఉంది. ఇట్ ఈస్ నాట్ ఇన్ 8 టేబుల్. సో 6 ఆల్సో నాట్ ఏ LCM of 3 and 8. నెక్స్ట్ కమింగ్ టు 9. 8 టేబుల్ 9 వచ్చిందా? లేదు. నెక్స్ట్ కమింగ్ టు 12. ఇన్ 8 టేబుల్ 12 వచ్చిందా? లేదు. 15 వచ్చిందా? లేదు. 18 లేదు. 21 చూడండి, 8 టేబుల్ 21 వచ్చిందా? లేదు. 24 ఎస్, 8 టేబుల్లో 24 ఉంది. ఓకే, సో మనకేంటి 8 టేబుల్లో 24 ఉంది, 3 టేబుల్లో కూడా 24 ఉంది. అంటే రెండిట్లో కూడా అంటే 3 టేబుల్లో 8 టేబుల్లో రెండిట్లో కూడా కామన్ గా ఉన్న నెంబర్ ఏంటి? ఇక్కడ 24. అంటే 3 లోని 8 లోని కామన్ గా ఉన్న మల్టిపుల్ ఏంటి? 24. అంటే ఈ కామన్ గా ఉన్న మల్టిపుల్స్ లో చిన్న నెంబర్ కూడా ఏంటి? 24. కామన్ గా ఉండి అందులో ఉన్న చిన్న నెంబర్ ఏంటి? 24. కాబట్టి 3 కి 8 కి ఎల్సిఎం ఎంత అంటే 24. సో ఆన్సర్ ఎంత అవుతుంది అంటే 24 అవుతుంది. ఇది డెఫినేషన్ ప్రకారం మనం ఎల్సిఎంస్ చేయడం ఈ విధంగా చేస్తాం. ఓకే, కానీ ప్రతిదానికి మనకి ఎల్సిఎంస్ ఇలా చేయకూడదు. ఓకే, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చేయాలి. ఓకే, నెక్స్ట్ స్లైడ్. సో ఇప్పుడు ఎల్సిఎం అనేది ఇవన్నీ వేస్ లో ఏ విధంగా చేస్తామో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఎల్సిఎం అనేది ఓకే, ఎల్సిఎం చూడండి, మీకు ఇప్పుడు చెప్పిన మెథడ్లోని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోని షార్ట్ కట్ మెథడ్లోని 3 మెథడ్స్ లో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సమ్ మీ నెక్స్ట్ సమ్స్ అన్ని కూడా మీకు ఇచ్చిన ఎక్సర్సైజ్ లో ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు ఓన్ గా చేయాలి. ఓకే, సో చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ నేను 3 వేస్ లో చేస్తాను. ఓకే, మీరు 3 వేస్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఓకే, నోట్ డౌన్. ఓకే, సో మీరు చెప్పిన దాంట్లో కూడా నోట్ చేసుకోండి. ఫస్ట్ ప్రాబ్లం అని పెట్టి హెడ్డింగ్ పెట్టుకోమని నోట్స్ లో రాసుకోండి క్లాసెస్ అన్ని కూడా. ఓకే, సో ఫస్ట్, what is the LCM of 10, 12, 15? The question is, what is the LCM of 10, 12 and 15? ఓకే, 10 కి 12 కి 15 కి LCM అనేది ఎంత అని అడిగారు క్వశ్చన్. ఓకే, సో దీన్ని ఫస్ట్ 3 వేస్ లో చెప్తాను. ద ఫస్ట్ వే మనం ఇప్పుడు చెప్పుకున్నదే. ఓకే, 10, 12 and 15. 10, 12 and 15. ఓకే, సో మనకి LCM చేయాలంటే దేని రాయాలి? మల్టిపుల్సే కదా రాయాలి. 10 కి మల్టిపుల్స్ ఏంటి చెప్పండి? 10 1s are 10. నెక్స్ట్ 20, 10 2s are 20. నెక్స్ట్ 30, నెక్స్ట్ 40, నెక్స్ట్ 50, నెక్స్ట్ 60, నెక్స్ట్ 70, నెక్స్ట్ 80, నెక్స్ట్ 90, నెక్స్ట్ 100. so on. Okay, these are multiples of 10. Okay, we have so many multiples, infinity multiples for any number. ఏ నెంబర్ కైనా సరే ఇన్ఫినిటీ మల్టిపుల్స్ ఉంటాయి, మనం చెప్పలేము, we can't say. Okay, next multiples of 12. 12 1s are 12, 12 2s are 24, 24, 12 3s are 36, 12 4s are 48, 12 5s are 60. ఓకే, అలాగా ఇవన్నీ కూడా ఏమవుతాయి? మల్టిపుల్స్ ఆఫ్ 12. నెక్స్ట్ కమింగ్ టు 15. 15 1s are 15 2s are 15 3s are 15 4s are so on.
ఇవన్నీ కూడా ఏమవుతాయి 15 కి మల్టిపుల్స్ అవుతాయి. ఓకే, సో లీస్ట్ కామన్ మల్టిపుల్ కాబట్టి మూడిట్లో కూడా కామన్ గా ఉండే లీస్ట్ నెంబర్ ఎంత అవుతుంది? 10 చూడండి, ఇందులో ఉందా? ఇంట్లో లేదు. 20 నో, 30 15 టేబుల్లో ఉంది, 10 టేబుల్లో ఉంది, 12 టేబుల్లో 30 లేదు. అలా చూస్తే 60 ఇందులోని ఉంది, ఇందులోని ఉంది. ఓకే, కాబట్టి మూడిట్లోని కామన్ గా ఉండే లీస్ట్ మల్టిపుల్ ఎంత? 60. కాబట్టి 10 కి 12 కి 15 కి ఎల్సిఎం ఎంత? 60. ఓకే, దిస్ ఈస్ ద ఫస్ట్ మెథడ్ for finding LCM. Okay, next coming to second method. Okay, second method ఏంటంటే prime factorization method. The second method is prime factorization method. మనం అన్ని కూడా ఈ మెథడ్ లో చేయలేం, ఎందుకంటే చాలా ఎక్కువ టైం పడుతుంది అన్ని మల్టిపుల్స్ రాసుకొని చేయడానికి. ఓకే, సెకండ్ మెథడ్ ఈజ్ ఈజీ ఫర్ ఫైండింగ్ LCMs. ఓకే, సో చూడండి 10 12 15. ఓకే, ఈ 10 12 15 ఈ మూడింటికి కూడా ఏం చేయాలి? ఈ విధంగా రాసుకొని, ఓకే, ఇక్కడ దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అన్నాం కాబట్టి మనం ఇటువైపు ఏ డివిజన్స్ అంటే ఇటువైపు మనం రాసే వాటిని ఏమంటామంటే డివిజన్స్. అంటే దేంతో డివిజన్ చేస్తున్నామో ఆ డివిజన్ చేసిన కూడా డివిజన్స్ అంటాం. ఆ డివిజన్స్ అన్ని కూడా ఏమై ఉండాలి? డివిజన్స్ అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ప్రైమ్ నెంబర్స్ తో మాత్రమే డివైడ్ చేయాలి. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి మనం చెప్పుకున్నాం నెంబర్ సిస్టమ్ లో? The number it have only 2 factors. The number it have only 2 factors. అలా 2 factors మాత్రమే ఉన్న నెంబర్ ని ప్రైమ్ నెంబర్ అంటాం. మీ ప్రైమ్ నెంబర్ తెలుసు కదా, ఆ ప్రైమ్ నెంబర్స్ తో మాత్రమే డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఈ మెథడ్ లో చేయాలి అంటే. ఓకే, సో ఫస్ట్ చూడండి 2 అనేది ప్రైమ్ నెంబరే కదా. ఓకే, 2 తో ఫస్ట్ చేస్తున్నాను. 2 5 10, 2 6 12. 2 టేబుల్లో 15 వస్తుందా? 2 టేబుల్లో 15 రాదు, కాబట్టి 15 యాస్టీస్ గా కింద నింపేసుకోవాలి. ఓకే, సో మనకు ఆ టేబుల్లో వస్తేనే రాయాలి, లేకపోతే యాస్టీస్ గలగా కిందకి దింపేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈ రెండు కూడా 3 టేబుల్తో చేయొచ్చా? చేయొచ్చు. 3 టేబుల్లో 5 వస్తుందా? రాదు, అంటే ఇప్పుడు ఏం చేయాలి? యాస్టీస్ గా కింద దించేసుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్లో 6, ఎస్ 3 2 6. నెక్స్ట్ 3 టేబుల్లో 15, 3 5 15. నెక్స్ట్ 5 టేబుల్లో చేస్తే 5 1 5. 5 టేబుల్లో 2 రాదు కాబట్టి 2 యాస్టీస్ గా తెచ్చుకున్నాము. 5 1 5. ఓకే, కాబట్టి మనకి ఇక్కడ వచ్చిన నెంబర్ చూడండి, 2s ఎన్ని వచ్చాయి? కింద ఒక 2 ఉంది, ఇక్కడ ఒక 2 వచ్చింది, అంటే 2 into 2. నెక్స్ట్ 3s ఎన్ని వచ్చాయి? ఒక చూడండి కింద ఉన్నవి ఇవి. ఓకే, 5s ఎన్ని ఉన్నాయి? 1. మిగతా 1s. 1 తో ఏ నెంబర్ మల్టిప్లై చేసినా మళ్ళీ సేమ్ నెంబర్ వస్తుంది కదా, కాబట్టి 1 1 వేయాల్సిన అవసరం లేదా? వేయవసరం లేదు. వేయవసరం లేదా? వేయవసరం లేదు. ఓకే, కాబట్టి 2 into 2 into 3 into 5. 2 into 2 into 2 into 2 into 2 into 3 into 5 అనేది మనకి ఇది ఆన్సర్. ఓకే, మనకి ఎగ్జామ్లో ఇలా డైరెక్ట్గా ఎల్సిఎం అని ఇవ్వచ్చు, లేదు ఇలా కూడా ఒక్కొక్కసారి ఇస్తాడు. ఆప్షన్స్లో ఇలా కూడా ఇస్తాడు, లేదా దీన్ని ఇంకో విధంగా కూడా ఇస్తాడు. మొత్తం ఎన్ని 2s ఉన్నాయి? 2 2s ఉన్నాయి, కాబట్టి 2 square. ఎన్ని 3s ఉన్నాయి? అందుకే 3 power 1. ఎన్ని 5s ఉన్నాయి? 5 power 1. ఓకే, 2 square ఎంత? 4. 2 into 2 4. 4 3s 4 3s 12. 12 5s 60. ఇవన్నీ మల్టిప్లై చేసి ఎంత వచ్చింది? ఇందాక ఆన్సర్ వచ్చిందా లేదా? ఓకే, ఇలాగ ఆన్సర్ డైరెక్ట్ గా 60 అయినా మనకి ఆప్షన్ లో ఇవ్వచ్చు, లేదా ఇలాగే ఇవ్వచ్చు 2 square into 3 power 1 into 5 power 1. మనకి ఎప్పుడైనా సరే ఆప్షన్స్ లో ఈ విధంగా ఉంటే అప్పుడు మనం ఏ మెథడ్ చేయాలి? సెకండ్ మెథడ్ చేయాలి. మనకి ఇచ్చిన ఆప్షన్స్ అనేది ఇలాగిస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో కానీ ఇస్తే అప్పుడు మనం ఖచ్చితంగా ఈ మెథడ్ చేస్తా వద్దు, సెకండ్ మెథడే చేయాలి. ఓకే, దిస్ ఇస్ ద సెకండ్ మెథడ్ ఫర్ ఫైండింగ్ LCM. ఓకే, వీ హ్యావ్ అనదర్ మెథడ్. ఇట్ ఈస్ ఎ షార్ట్ కట్ మెథడ్. ఓకే, మీరు ఏమైనా సరే టైమ్ అండ్ వర్క్ అయినా, టైమ్ అండ్ డిస్టెన్స్ అయినా, లేకపోతే LCM అండ్ HCF అయినా, మీకు ఎప్పుడైనా సరే LCMs ఈజీగా చేయాలంటే మనం ఏ మెథడ్ అప్రోచ్ అవ్వాలంటే షార్ట్ కట్ మెథడ్ లో చేయాలి. ఎందుకంటే మనం తక్కువ టైంలో ఎక్కువ ఆన్సర్స్ చేసే విధంగా ప్రిపేర్ అవ్వాలి. ఓకే, షార్ట్ కట్ మెథడ్ మీకు బాగా రావాలి అంటే ఫస్ట్ యూ హ్యావ్ టు నో ద మల్టిప్లికేషన్ అండ్ మల్టిపుల్ టేబుల్స్. ఓకే, టేబుల్స్ అనేవి మీకు బాగా రావాలన్నమాట. ఓకే, టేబుల్స్ బాగా వస్తేనే మీరు ఏం చేయగలరు? ఈ మెథడ్ అనేది చేయగలరు, లేకపోతే ఈ మెథడ్ మీరు చేయలేరు. కాబట్టి మీరు ఖచ్చితంగా 20 టేబుల్స్ వరకు, ఓకే, యూ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ టేబుల్స్ 1 to 20 perfectly. Then you can easily
do these problems. You can usually do these problems easily. Okay, now coming to shortcut method. Okay, this is third method. Okay, shortcut method వచ్చేటప్పటికి ఓకే షార్ట్కట్ మెథడ్ లో ఏంటి అంటే ఓకే ఫస్ట్ మనకి ఏంటంటే మనకేంటి 10 కి 12 కి 15 కి ఏంటి అడిగాడు 10 కి 12 కి 15 కి ఏమడిగాడు ఎల్సిఎం అడిగాడు ఓకే ఈ మూడిట్లో పెద్ద నెంబర్ ఎంత 15. ఫస్ట్ 15 తీసుకోవాలి ఓకే ఇప్పుడు ఈ 15 10 టేబుల్ వస్తుందా రాదు 10 టేబుల్ రాదు 12 టేబుల్ రాదు కాబట్టి 15 ఎల్సిఎం కాదు 15 టేబుల్ బాగా రావాలి 15 2 సార్ 30. అంటే ఏదైతే పెద్ద నెంబర్ ఉందో ఆ పెద్ద నెంబర్ టేబుల్ మీకు బాగా వస్తే మీరు ఈజీగా చేయొచ్చు అంటే వితౌట్ యూజింగ్ పెన్ యూ కెన్ ఈజీలీ సే ద ఆన్సర్ ఓకే సో 30 వచ్చినప్పుడు చూడండి 10 టేబుల్ 30 వస్తుందా ఎస్ 10 3s are 30 in 12 table 30 will come or not come okay కాబట్టి 12 table లో 30 రాదు కాబట్టి సో 30 also not a LCM next 15 3s are 45. ఫస్ట్ ఏంటి 15 1s are చేసాం తర్వాత 15 2s are చేసాం నెక్స్ట్ 15 3s are చేస్తాను 45 in 10 table 45 will be come or not come so 45 also not a LCM next 15 4s are 60. 60 15 4s are 60 10 table లో 60 వస్తుందా yes 10 6s are 60 12 table లో 60 వస్తుందా yes 12 5s are 60 15 table లో ఆల్రెడీ మనం 15 4s are 360 అంటే ఈ ముందు ఏవైతే 2 నెంబర్స్ ఉన్నాయో 2 నెంబర్స్ లో కూడా 60 వచ్చింది కాబట్టి వాట్ ఇస్ ఎల్సిఎం హియర్ 60. 60 ఓకే వితౌట్ యూజింగ్ పెన్ మీరు చేయొచ్చు మైండ్ లో క్యాలిక్యులేట్ చేసుకుంటూ మీరు 15 టేబుల్ ఒకటి వస్తే ఈ 3 టేబుల్స్ మీరు క్యాలిక్యులేట్ చేసి చెక్ చేసుకోవడం వస్తే యూ కెన్ ఈజీలీ సే ద ఆన్సర్ ఓకే సో ఆల్ ఆఫ్ యు అండర్స్టాండ్ ఆర్ నాట్ ఓకే కాబట్టి మీకు ఎప్పుడైనా సరే ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఇచ్చినప్పుడు ఈ 3 మెథడ్స్ కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి మీరు బాగా ప్రాక్టీస్ చేయాల్సిన మెథడ్స్ ఏంటంటే సెకండ్ మెథడ్ అండ్ థర్డ్ మెథడ్లో మీరు ఆన్సర్స్ చేయడం బాగా ప్రాక్టీస్ చేయాలి ఓకే మీరు ఏ మెథడ్స్లో ఆన్సర్స్ చేయడం బాగా ప్రాక్టీస్ చేయాలి సెకండ్ మెథడ్ అండ్ థర్డ్ మెథడ్లో చేయడం ప్రాక్టీస్ చేయాలి ఓకే స్టాప్ చూడండి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ వాట్ ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 6 12 అండ్ 18 ఓకే 6 కి 12 కి 18 కి ఎల్సిఎం ఎంత అడిగారు ఓకే సో దీన్ని మీకు 2 మెథడ్స్ లో కూడా చెప్తారు షార్ట్ కట్ మెథడ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఈ 2 మెథడ్స్ లో కూడా చెప్తారు ఓకే సో ఫస్ట్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ లో చెప్తారు ఓకే సో ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ ఏం చెప్పాను 6 ని 12 ని 18 ని ఈ విధంగా రాసుకోవాలి రాసిన తర్వాత ఫస్ట్ 3 కూడా 2 టేబుల్స్ అవుతుంది కదా 2 టేబుల్లో 2 3s are 6 2 టేబుల్లో 2 6s are 12 2 టేబుల్లో 2 9s are 18 నెక్స్ట్ ఈ 3 కూడా 3 టేబుల్ అవుతుంది చూడండి 3 1s are 3 3 2 is 6. 3 3 are ఇక్కడ మీరు ఏ నెంబర్స్ తో డివైడ్ చేయాలంటే డివిజర్స్ మస్ట్ బి ఏ ప్రైమ్ నెంబర్స్ ఉండాలి డివిజర్స్ అనేవి ఓకే నెక్స్ట్ సో ఇక్కడ 3 2 రెండు కూడా ప్రైమ్ నెంబర్సే కదా అంటే అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి కదా సరిపోతుంది కదా అంటే ఇక్కడ అంతటితో ఇక్కడితో అయిపోయింది ఓకే కాబట్టి 2 ఇంటూ 2 ఉన్నాయి ఇక్కడ 2 ఇక్కడ 2 అంటే 2s ఉన్నాయి 2 ఇంటూ 2 3s ఉన్నాయి 3 into 3. 3 ఇంటూ 3 దీని ఎలా రాయొచ్చు కాదు 2 ని రెండు 2s ఉన్నాయి కాబట్టి 2 2 square. స్క్వేర్ రెండు 3s ఉన్నాయి కాబట్టి 3 square. 3 స్క్వేర్ ఒక 3 3s ఉంటే 3 3s ఉంటే 3 క్యూబ్ రాయాలి ఓకే కాబట్టి 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ అనేది ఆన్సర్ లో ఉంటుంది లేదా 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 అనేది ఆన్సర్ లో ఉంటుంది లేదా 2 2s are 4. 4 3s are 12. 12 3s are 12 3s are 36 సో ఆన్సర్ ఏమవుతుంది 36 అనే ఆన్సర్ లో ఉండొచ్చు ఆప్షన్ లో ఇదే ఉండొచ్చు ఏది మీకు ఆన్సర్ లో ఆప్షన్స్ ఇస్తే అది ఆన్సర్ లో పెట్టాలి దిస్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6 అండ్ 12 అండ్ 18 ఓకే ఇప్పుడు షార్ట్ కట్ మెథడ్ లో ఫస్ట్ ఏం చెప్పాను పెద్ద నెంబర్ ఎంత 6 కి 12 కి 18 కి 18 పెద్ద నెంబర్ ఓకే కాబట్టి 6 టేబుల్ 18 వస్తుందా 6 టేబుల్ 18 వస్తుంది రాదా వస్తుంది ఓకే 6 టేబుల్ 18 ఎప్పుడు వస్తుంది 6 3s are 18 ఓకే కాబట్టి 6 టేబుల్ 18 వచ్చింది అంటే ఎల్సిఎం అయ్యే ఛాన్స్ ఉంది 12 టేబుల్ 18 వస్తుందా రాదు 12 1s are 12 12 2s are 24 ఓకే ఇన్ 12 టేబుల్ 18 అనేది రాదు ఓకే అయితే 18 రాలేదు కాబట్టి 12 టేబుల్లో 18 అనేది ఎల్సిఎం అవ్వదు ఓకే 18 1s are అవ్వలేదు నెక్స్ట్ 18 2s are 36.
36. 18 2s are 36. Okay, 6 table లో 36. Yes, 6 6 ja 36. 6 table లో 36 వచ్చిందా లేదా? వచ్చింది. 12 table లో 36. 12 1s are 12, 12 2s are 24, 12 3s are 36. In 12 table also 36 will be come. Okay, what about 18? 18 2s are 36. అంటే 6 table లో 12 table లో 18 table లో 36 వచ్చింది కాబట్టి what is the LCM? 36. In prime factorization method also answer is 36. In this method also 36. This is a shortcut method. It will be used in different topics, LCM and HCF and time and distance and టైమ్ అండ్ వర్క్, ఇలా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, రేషియల్ ప్రపోర్షన్స్, ఇలాంటి టాపిక్స్ అన్నింటిలో కూడా మనం ఈ మెథడ్ అనేది యూజ్ చేసి చేయాలి. ఓకే, మీకు ఒకవేళ డైరెక్ట్గా ఇదే 36 ఆన్సర్ కానీ ఇస్తే అప్పుడు కూడా మీరు ఈ మెథడ్లో చేస్తే ఈజీగా, ఓకే, వితౌట్ యూజింగ్ పెన్ మీరు ఆన్సర్ అనేది ఈజీగా చేయొచ్చు అన్నమాట. ఓకే ఓకే, నోట్ డౌన్. దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ కమింగ్ టు థర్డ్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 18, 24 and 30? What is the LCM of 18, 24 and 30? ఓకే, 18 కి 24 కి 13 కి LCM ఎంత అడిగారు. ఓకే, ఇది మీరు నోట్స్ లో చేయగలరా? ఓకే, అది మీరు నోట్స్ లో చేయండి. ఏమైనా మీకు డౌట్ ఏమైనా వస్తే నాకు అది వాట్సాప్ చేయండి. ఒకవేళ చేయలేకపోతే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాబ్లం ఇన్ వాట్సాప్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ స్లైడ్. ఓకే, ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని ఇచ్చారు? నెంబర్స్ 4 నెంబర్స్. ఇందాక వరకు మనం ఎన్ని నెంబర్స్ ఎల్సిఎం చేసాము? 3 నెంబర్స్ చేసాము. అంటే మీరు ఎల్సిఎం చేయాలంటే ఎన్ని నెంబర్స్ ఉండాలి? 2 ఆర్ మోర్ దెన్ 2 నెంబర్స్ ఉండాలి. మీరు ఎప్పుడైనా ఎల్సిఎం చేయాలంటే ఎన్ని నెంబర్స్ ఉండాలి? 2 నెంబర్స్ కానీ మోర్ దెన్ 2 కానీ ఉంటేనే ఎల్సిఎం చేయగలరు, లేకపోతే ఒక నెంబర్కి ఎప్పుడు కూడా ఎల్సిఎం చేయలేము. ఓకే, సో నెక్స్ట్ కమింగ్ టు నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 16, 24, 36 and 54? ఓకే, వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 16, 24, 36 and 54? 16 కి 24 కి 36 కి 54 కి LCM ఎంత అడిగారు. ఓకే, సో ఫస్ట్ I will do it in prime factorization method. ఓకే, ఫస్ట్ 2 టేబుల్ వస్తుంది కదా. 2 8s are 16, 24, 2 12s are 24, 2 18s are 36. చూడండి, ఇక్కడ పెద్ద నెంబర్ వచ్చింది 2 టేబుల్లో 36 ఎప్పుడు వస్తుందో మీకు తెలియలేదు అనుకోండి, మీరు అప్పుడు ఎలా చేయాలి చెప్పాలా? 2 1s are 2, 2 1s are 2. ఇక్కడ రిమైండర్ ఎంత మిగిలింది? 1 మిగిలింది. పక్కన ఇంకా ఎంత ఉంది? 16 అంటే 2 8 16. ఇప్పుడు చూడండి 54, 2 టేబుల్లో 54 మీకు ఎప్పుడు వచ్చిందో తెలియలేదు అనుకోండి, ఎలా చేయాలంటే 2 టేబుల్లో 54 ఫస్ట్ 5 తీసుకోండి. 2 టేబుల్లో 5 ఎప్పుడు వస్తుంది? 5 రాదు, 4 వస్తుంది కదా. ఎంత? 2 2s are 4. అంటే ఇంకా రిమైండర్ ఎంత మిగిలింది? ఇక్కడ 1 మిగిలింది. 2 2s are 4. అంటే 5 లో 4 పోతే ఎంత? 1. 1 పక్కన ఎంత ఉంది? 14. అంటే 2 టేబుల్లో 14 ఎప్పుడు వస్తుంది? 2 7s are 14. అంటే 2 27s are 54. ఈ విధంగా చేయాలి. ఒకవేళ టేబుల్స్ మీకు మేము 12 వరకే నేర్చుకున్నాము, 20 వరకు మాకు రావు అనేసి వదిలేయకూడదు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్తో చేద్దామా? 2 4s are 8, 2 6s are 12, 2 9s are 18. 2 టేబుల్లో 27 వస్తుందా? రాదు. 2 టేబుల్లో రావాలంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ మస్ట్ బి ఏ ఈవెన్ నెంబర్. కాబట్టి 27 అనేది రాదు, కాబట్టి 27 అనేది యాజ్ టీజ్గా అలా వేసేస్తాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ 2 టేబుల్ చేస్తే 2 2s are 4, 2 3s are 6. 2 టేబుల్ 9 వస్తుందా? రాదు. 27 రాదు. సో రెండు కూడా యాజ్ టీజ్గా అలాగా వేసుకోవాలి. నెక్స్ట్ 3 టేబుల్లో 2 రాదు కాబట్టి 2 యాజ్ టీజ్గా కింద వేసేసుకుంటాము. 3 1s are 3, 3 3s are 9. 3 టేబుల్లో 27, 3 9s are 27. ఓకే, నెక్స్ట్ 9 అనేది ప్రైమ్ నెంబర్ కాదు కదా, అంటే ఇంకా చేయొచ్చు. మళ్ళీ 3 టేబుల్లో చేస్తాం. ఓకే, ఇంకా ఏం చేయొచ్చా? అంతే, చేయలేము. ఓకే, కాబట్టి 2s ఎన్ని ఉన్నాయి చూడండి? 1 2 3 4. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 2 into 2 into 2 into 2 into మొత్తం 4 2s ఉన్నాయి. 1 2 3 4. 3s ఎన్ని ఉన్నాయి? 1 2 3. అంటే మనకి ఇచ్చిన ఆప్షన్ ఏముంటుంది? ఇది మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉంటుంది. ఓకే, 2 into 2 into 2 into 2 into 3 into 3 into 3 into 3 ఇది ఆన్సర్ అవుతుంది. లేదా ఆన్సర్ ఇంకా ఏ విధంగా అవ్వచ్చు? పవర్స్ బేసిస్లో కింద అవ్వచ్చు. ఓకే, దీని ఎలా రాయొచ్చు? 2 power 4, ఎందుకంటే 4 2s ఉన్నాయి కాబట్టి 3 power క్యూబ్. ఓకే, ఇలాగైనా ఆన్సర్లు అవ్వచ్చు. ఆప్షన్స్లో ఇది ఉంటే ఇది ఆన్సర్ పెడతారు, అది లేకపోతే ఇది పెడతారు. ఈ రెండు లేకపోతే
డైరెక్ట్గా ఆన్సర్ ఇచ్చేస్తారు. 2 2s 4 2s 8 2s 16 3s 48 3s 48 3s మీకు తెలియకపోతే ఇలా చేసుకోండి. ఓకే, 8 3s 24, 4 3s 12 plus 2 14, 144. 144 3s మళ్ళీ 144ని ఇంటూ 3తో చేస్తారు. 4 3s ఎంత? 4 3s 12 plus 1 3 1s 3 plus 1 4. సో ఆన్సర్ ఎంత అవుతుంది? 432 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా ఆన్సర్ ఇదేనే ఉండొచ్చు, ఇదేనే ఉండొచ్చు, ఇదేనే ఉండొచ్చు. ఓకే, మీరు టేబుల్స్ బాగా చేయగలిగితే స్పీడ్గా చేయగలరు, లేకపోతే మాత్రం యూ విల్ టేక్ మోర్ టైం. ఓకే, మీరు ఎగ్జామ్స్లో కానీ ఎక్కువ టైం కానీ వీటి మీద స్పెండ్ చేస్తే ఏమవుతుంది, ఒక క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, రిమైనింగ్ క్వశ్చన్స్ ఏవి కూడా ఆన్సర్ చేయలేరు. ఓకే, దానివల్ల మీరే మీ ఎగ్జామ్లో మార్క్స్ అనేవి ఏమవుతాయి, పోతాయి అన్నమాట. ఓకే, సో కాబట్టి స్పీడ్గా టేబుల్స్ బాగా నేర్చుకుంటే మ్యాథమెటిక్స్ ఈజీగా స్పీడ్గా చేయాలి. ఓకే ఓకే నెక్స్ట్ నోట్ చేసుకున్నారా అందరూ? ఓకే, మీకు ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని బ్యాక్ తీసుకొచ్చి మళ్ళీ ఒకసారి ఫార్వర్డ్ చేసుకొని బ్యాక్కి మళ్ళీ ఒకసారి సెకండ్ టైం చూడండి. చూడడం వల్ల ఏంటంటే మీకు మళ్ళీ ఈజీగా అర్థమవుతుంది. ఓకే 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 నో ప్రాబ్లం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఫిఫ్త్ క్వశ్చన్ ఈస్ ఫైండ్ ద LCM ఆఫ్ ఇక్కడ 3 నెంబర్స్ ఇచ్చారు. ఇది ఒక నెంబర్, ఇదంతా ఒక నెంబర్. నెక్స్ట్ సెకండ్ నెంబర్ ఎంత? 2 square 3 power 5 into 5 square into 7 cube. This is the second number. This is the first number. This is the second number. Third number ఎంత? 2 cube into 5 cube into 7 square. ఇలాగా 3 నెంబర్స్. ఈ 3 నెంబర్స్ కూడా ఇందులో ఉన్నాయి, ఏ ఫామ్ లో ఉన్నాయి? ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఫామ్ లో ఉన్నాయి. ఓకే, ఈ 3 నెంబర్స్కి ఏమడిగాడు? LCM అడిగాడు. ఓకే, ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడంటే చాలా ఈజీ క్వశ్చన్ మీకు ఇచ్చాడంటే చూడండి, క్వశ్చన్ చాలా పెద్దగా కనిపిస్తుంది కానీ బట్ ద ఆన్సర్ ఈస్ వెరీ ఈజీ. ఓకే, యూ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్ వితౌట్ యూజింగ్ పెన్. మీరు పెన్ యూజ్ చేయకుండా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేయచ్చు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడం చాలా ఈజీ. ఎలా చేయాలో చెప్తాను చూడండి, జస్ట్ అందరూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఓకే, చూడండి, ఫస్ట్ మనకున్న నెంబర్స్ అన్నింటిలో కింద అన్ని ప్రైమ్ నెంబర్స్ కింద ఉన్నాయి. ద ఫస్ట్ పాయింట్ యూ హ్యావ్ టు చెక్ ద all numbers must be a prime numbers. All numbers must be a prime number. This is the first point. Okay, అన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి. ఓకే, సో మనకు ఉన్న నెంబర్స్ ఏంటంటే ముందు రాసుకోవాలి. 2 ఉంది కాబట్టి 2, నెక్స్ట్ 3 ఉంది కాబట్టి 3, నెక్స్ట్ 5 ఉంది కాబట్టి 5, నెక్స్ట్ 7 ఉంది కాబట్టి 7. ఉన్న నెంబర్స్ అన్నిటినీ కూడా ఈ విధంగా ఫస్ట్ రాయాలి. ఓకే, రాసిన తర్వాత 2లో పవర్లో హైయెస్ట్ ఎంత ఉంది మనకున్న నెంబర్స్లో? 3 అంటే 2లో పవర్లో హైయెస్ట్ ఎంత ఉంది? 3. 3లో పవర్లో హైయెస్ట్ ఎంత ఉంది? 5. 3లో పవర్లో హైయెస్ట్ ఎంత ఉంది? 5. 5లో పవర్లో హైయెస్ట్ ఎంత ఉంది? 3. 7లో పవర్లో హైయెస్ట్ ఎంత ఉంది? 4. This is the answer. This is the answer for this question. Okay, సో ఈ విధంగా చేయాలి. 2 cube into 3 power 5 into 5 cube into 7 power 4 అనేది మీకు ఇచ్చిన ఆప్షన్స్లో ఉంటుంది. ఈజీయే కదా క్వశ్చన్ ఆన్సర్? ఈజీయే కదా? ఈజీయే కదా. ఓకే, సో ఐ విల్ టెల్ యూ అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, ఇలా నెంబర్స్లో ఇచ్చారు కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఓకే, నేను ఒక చిన్న నెంబర్స్లో ఒకటి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 6, 4, 12. ఈ మూడికి LCM ఎంత? ఈజీ చెప్పండి, షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి. 6కి 4కి 12కి LCM ఎంత? పెద్ద నెంబర్ ఎంత? 12. 6 టేబుల్లో 12 వస్తుందా? వస్తుంది. 6 2 12. 4 టేబుల్లో 12 వస్తుందా? 2 టేబుల్లో 12 వస్తుంది కాబట్టి LCM ఎంత? 12. ఓకే, ఇప్పుడు దీన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో రాస్తాను. 4 6 అని రాయొచ్చు. 2 3 6 అంటే రాయొచ్చు. 2 into 3 కింద రాయొచ్చు. 4లో రాయొచ్చు. 2 into 2 అంటే 2 square. 12లో రాయొచ్చు. 2 6 12, 2 3 అంటే 2 square into
3 power 1 or 3 ఈ విధంగా రాయొచ్చు. ఓకే చెప్తాను చూడండి. 6ని 2 into 3 కింద రాయొచ్చు. 6ని 2 3 6 కాబట్టి 2 into 3 కింద రాయొచ్చు. 4 ఎలా రాయొచ్చు? 2 స్క్వేర్ కింద రాయొచ్చు. 2 2 4 కాబట్టి 12 రాయొచ్చు. 2 6 12 2 3 6 కాబట్టి 2 స్క్వేర్ into 3 కింద రాయొచ్చు. ఓకే ఇప్పుడు మన క్వశ్చన్ ఎలా ఇస్తాడు అంటే వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 6 4 and 12 ఉండలేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ ద ఎల్సిఎం ఆఫ్ 2 into 3 2 స్క్వేర్ 2 స్క్వేర్ into 3 power 1 అని ఇచ్చాడనమాట. ఇప్పుడు ఇలా ఇస్తే మనం ఏం చెప్పాను ఫస్ట్ ఇందులో నెంబర్స్ అన్ని కూడా రాసుకోవాలి. ఏ నెంబర్స్ ఉన్నాయి? 2 ఉంది, 3 ఉంది. 2లో పవర్ హైయెస్ట్ ఎంత ఉంది? పవర్ హైయెస్ట్ 2 ఉంది. 3లో పవర్ ఎంత ఉంది? 1. 2 స్క్వేర్ ఎంత? 3 power 1 ఎంత? 3a. 4 3 ఎంత? అంటే ఎల్సిఎం ఎంత వచ్చింది? మన నార్మల్గా 64 12 ఎల్సిఎం ఎంత చెప్పాను? 12. ఓకే అంటే ఇలా ఉన్న నెంబర్స్ ఇలా కన్వర్ట్ చేసి దానికి ఎల్సిఎం ఫైండ్ చేసాం. కానీ ఇప్పుడు ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? డైరెక్ట్గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లోనే నెంబర్స్ ఇచ్చాడు, దానికి ఎల్సిఎం ఫైండ్ చేయమని అడిగాడు. ఓకే అప్పుడు ఎల్సిఎం ఫైండ్ చేయమని అడిగితే మనం ముందు చెక్ చేసుకున్న ఫస్ట్ పాయింట్ ఏంటి? అన్ని ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. ఓకే నెక్స్ట్ అన్నిట్లో చూడండి జాగ్రత్తగా వినండి. అన్నిట్లో కూడా కామన్గా ఉన్న నెంబర్ ఏంటి? అన్నిట్లో కూడా ఉన్న నెంబర్స్ ఏంటి? 2 ఉంది కాబట్టి 2 రాస్తాను ఫస్ట్. చూడండి మళ్ళీ రాస్తాను ఆన్సర్. అన్నిట్లో 2 ఉంది కదా అక్కడ. ఏ నెంబర్స్ ఉన్నాయి? 2 అవుతుంది, 3 అవుతుంది, 5 అవుతుంది, 7. అన్నిట్లో కూడా అవే కదా ఉన్నాయి. 2 3 5 7. ఓకే కాబట్టి మనకి ఇందులో ఉన్న ఏ నెంబర్స్ ఉన్నాయి ఒకవేళ 13 ఉంటే 13 కూడా రాసుకోవాలి. ఓకే 2 3 5 7. నెక్స్ట్ 2లో పవర్ హైయెస్ట్ ఎంత ఉంది చూడండి? 2కి పవర్లో అంటే 2కి నెత్తి పైన, ఇంకా చెప్పాలంటే పవర్ అంటే నెత్తి పైన. ఓకే సో ఆ పవర్లో హైయెస్ట్ వాల్యూ ఎంత ఉంది? 3 ఉంది కాబట్టి 3. 3లో పవర్లో హైయెస్ట్ ఎంత ఉంది చూడండి? 5లో పవర్లో హైయెస్ట్ ఎంత ఉంది? 7లో పవర్లో హైయెస్ట్ ఎంత ఉంది? 4 ఇక్కడ ఉంది. దిస్ ఇస్ ద ఆన్సర్. ఈజీ, వెరీ ఈజీ. ఓకే గెటింగ్ ఆర్ నాట్? ఓకే వెరీ గుడ్. ఓకే నెక్స్ట్ స్లైడ్. ఓకే సో ఇక్కడ మీకు 6 and 7 2 క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఓకే ఈ 2 క్వశ్చన్స్ కి కూడా ఎల్సిఎం అడిగారు. వాట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 15 power 6 20 power 5 9 power 3? వాట్ ఈస్ ఎల్సిఎం ఆఫ్ 10 power 6 15 power 8 15 power 4? ఓకే సో వీటికి ఎల్సిఎం ఎలా చేయాలో నేను రెండింటిలో ఒక క్వశ్చన్ చెప్తాను, మీరు ఒక క్వశ్చన్ మీద క్వశ్చన్ మీరు చేయాలి. ఓకే సో ఫస్ట్ 15 power 6 20 power 5 9 cube వీటికి ఎల్సిఎం ఎంత అన్నాను. ఇలా పవర్స్లో మనకి ఎప్పుడైనా ఇస్తే మనం ఏం చెప్పాలి? కింద నెంబర్స్ అని ఇప్పుడు ఏ నెంబర్స్ అయి ఉండాలి? ఏ నెంబర్స్ అయి ఉండాలి? ప్రైమ్ నెంబర్స్ అయి ఉండాలి. 15 ప్రైమ్ నెంబరా? ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అప్పుడు ప్రైమ్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి మనం ఎందులోకి మార్చుకోవాలి? ప్రైమ్ నెంబర్స్లో మార్చుకోవాలి. ఓకే ప్రైమ్ నెంబర్స్లో మార్చుకోవాలి కాబట్టి 15ని ఎలా రాయొచ్చు? ఎలా రాయొచ్చు? 5 3 is 15. 5 and 3 both are prime numbers కదా. కాబట్టి 5 into 3 కింద రాసుకోకూడదా? బ్రాకెట్ పెట్టాం. 5 into 3 15. పవర్ ఎంత ఉంది? 6. ఇప్పుడు ఈ 6 ఓన్లీ 3కి 5కి రెండింటికి కూడా బిలాంగ్స్. ఓన్లీ చూడండి ఇక్కడ 3 power 6 అని వచ్చాం అనుకోండి, 3కి ఒకదానికి 6 అనేది చెందుతుంది అనమాట. ఓకే బట్ ఇక్కడ 6 ఈజ్ బిలాంగ్స్ టు బోత్ 5 and 3. ఓకే 5 బ్రాకెట్ పెట్టాం కాబట్టి 6 5కి అవుతుంది, 3 కూడా అవుతుంది. ఓకే ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ 5 అండ్ పవర్ ఆఫ్ 3. ఓకే నెక్స్ట్ 20 ఎలా రాయొచ్చు? 2 10s are 20, 2 5s are 10. ఓకే కాబట్టి రాస్తాం అంటే 2 square into 5 2 square into 5 కాబట్టి 20 రాయొచ్చు 2 square into 5. ఓకే నెక్స్ట్ ఈ పవర్ లింక్ ఎంత ఉంది? 5 నోట్ డౌన్. ఓకే నెక్స్ట్ 3 ఎలా రాయొచ్చు? 9 ఎలా రాయొచ్చు? 3 into 3 9 ఎలా రాయొచ్చు? 3 into 3 పవర్ ఎంత ఉంది? 3 ఉంది. ఓకే మీకు ఫార్ములా చెప్తాను చూడండి. ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎం ఈక్వల్స్ ఏమవుతుంది అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఏ పవర్ ఎన్ హోల్ పవర్ ఎన్ ఫార్ములా ఏంటి? ఏ పవర్ ఎం ఇంటూ ఎన్. ఓకే ఇక్కడ చూడండి 5 power 6 ఈ 6 ఏం చెప్పాను 5కి అవుతుంది 3కి అవుతుంది అంటే ఇక్కడ రాయొచ్చు 5 power 6 into 3 power 6. దిస్ ఇస్ ద ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ ఎంత? 2 square whole power 5 అంటే 2 square whole power 5 ఏమవుతుంది? పవర్ రెండింటిని ఏం చేయాలి? మల్టిప్లై చేయాలి. 2 square whole power 5 అంటే 2 power 2 into 5 అంటే 5 2 ఇక్కడ 10 అంటే 2 power 10 into 5 power ఏముంది? 5. దిస్ ఇస్ ద సెకండ్ నెంబర్.
నెక్స్ట్ థర్డ్ నెంబర్ ఎంత? రెండు కూడా 3s కదా, రెండు కూడా 3s అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 3 స్క్వేర్ కింద రాయొచ్చు కదా. 3 into 3 అంటే 3 స్క్వేర్. ఇప్పుడు 3 పవర్ స్క్వేర్ హోల్ క్యూబ్ అంటే ఎంత అవుతుంది? 3 పవర్ 3 2s are 6. ఓకే, కాబట్టి దిస్ ఇస్ ద ఫస్ట్ నెంబర్, దిస్ ఇస్ ద సెకండ్ నెంబర్, దిస్ ఇస్ ద థర్డ్ నెంబర్. మనం ప్రైమ్ అన్ని కింద నుండి ప్రైమ్ నెంబర్సే కదా. 5 ప్రైమ్ నెంబర్, 3 ప్రైమ్ నెంబర్, అన్ని ప్రైమ్ నెంబర్సే కదా. ఓకే, ఇప్పుడు ఆన్సర్ మనం రాయాలి. ఆన్సర్ ఎలా అవుతుంది ఇప్పుడు చూడండి. అన్నిట్లో ఫస్ట్ 2 ఉందా, నెక్స్ట్ 3 ఉందా, Yes, sir. నెక్స్ట్ 5. 5 వేగద ఉన్నాయి. 2 3 5 వేగద ఉన్నాయి. ఇంకేమున్నాయి కొత్త నెంబర్స్? ఓకే, 2 లో హైయెస్ట్ ఎంత ఉంది? 10. 10. 3 లో హైయెస్ట్ ఎంత ఉంది? 6. 6. 5 లో హైయెస్ట్ ఎంత ఉంది? 6. 6. దిస్ ఇస్ ద ఆన్సర్. ఓకే, అర్థమైందా ఇలా రాయడం? ఓకే, ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో వెనక్కి వచ్చి మళ్ళీ చూడండి. చాలా ఈజీ. దీన్ని మనకి ఏంటంటే ముందు ఇచ్చిన నెంబర్స్ ఎందులోకి మార్చుకోవాలి? ప్రైమ్ మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్లోకి మార్చుకోవాలి. ఓకే, మల్టిపుల్స్ ఆఫ్ ప్రైమ్ అంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్లో మార్చుకొని ఆ పవర్స్లో ఏ పవర్ అండ్ హోల్ పవర్ అండ్ ఫార్ములా యూజ్ చేసుకుంటూ ఇది చేయాలి. ఓకే, ఆల్ ఆఫ్ యు గెటింగ్ ఆర్ నాట్? Yes, sir. ఓకే ఓకే, సో మీరు మాత్రం చాలా జాగ్రత్తగా వినండి. విని ఆ వీడియోని అంతా కూడా ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ సెకండ్ టైం చూడండి. ఎందుకంటే మీరు టీవీలోనే పెన్ డ్రైవ్ పెట్టుకొని చూస్తున్నారు కదా ఇది. ఓకే, పెన్ డ్రైవ్ పెట్టుకొని చూస్తున్నప్పుడు లేదా మొబైల్స్లో చూస్తున్నారైనా సరే వెనక్కి ముందుకి ఫార్వర్డ్ బ్యాక్వర్డ్ అనే ఆప్షన్స్ ఉంటాయి. మళ్ళీ ఏదైనా ఒక క్వశ్చన్ అర్థం కాకపోతే మీరు ఎన్నిసార్లు అయినా సరే నేను 2 times 3 times 5 times మీకు అర్థమైనంత వరకు వినండి. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ 2 types ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, ఇందులో ఈ 2 క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ఒక 2 నెంబర్స్ ఇచ్చాడు. 25 x³ y². దిస్ ఇస్ ద ఫస్ట్ నెంబర్. సెకండ్ నెంబర్ ఎంత ఇచ్చాడు? 3. 30 x³ y³ into z. ఓకే, ఫస్ట్ నెంబర్ 25 x³ y², సెకండ్ నెంబర్ 30 x³ y² and z. ఈ మధ్యలో ఏమి లేవంటే ఏమన్నట్టు? ఇంటూస్ ఉన్నట్టు ఇలా ఇచ్చాడంటే. ఓకే, సో చూడండి, మనకి x y z వాటి వాల్యూస్ తెలియదు కాబట్టి ప్రైమ్ నెంబర్స్ ఇలా ఉంచేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ 25 30 ప్రైమ్ నెంబర్సా? 25 30 ప్రైమ్ నెంబర్సా? కాదు కదా. అంటే ఇప్పుడు అందులోకి వాటిని ఎందులో మార్చుకోవాలి? ప్రైమ్ ఫ్యాక్టర్స్లో మార్చుకోవాలి. 25 ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమవుతుంది? 5 5s are 25 అంటే ఎలా రాయొచ్చు? 5 into 5 into 5. 5 into 5 ఏమవుతుంది? 5 square. అంటే 5 square x³ y². దిస్ ఇస్ ద ఫస్ట్ నెంబర్. నెక్స్ట్ 30 ఎలా రాయొచ్చు? 2 15s are 30. నెక్స్ట్ 3 5s are 15 అంటే 2 into 3 into 5. 2 into 3 into 5. ఓకే, ఇంటూ x³ ఇంటూ y³ ఇంటూ z. ఓకే, మీకు ఏం చెప్పాను? ఏవేవి ఉన్నాయి అన్ని కూడా రాయాలి. ఫస్ట్ ఏమున్నది? 2 ఉంది. నెక్స్ట్ 3. నెక్స్ట్ 5. నెక్స్ట్ X. నెక్స్ట్ 1. నెక్స్ట్ Z. z. ఓకే, 2 పవర్ హైయెస్ట్ ఎంత ఉంది? 2a ఉంది. 3 పవర్ హైయెస్ట్ 3a. 5 పవర్ హైయెస్ట్ 2. స్క్వేర్. x లో హైయెస్ట్ 3. క్యూబ్, y లో హైయెస్ట్ Cube. z లో హైయెస్ట్ z. కాబట్టి 2 into 3 into 5 స్క్వేర్ ఇంటూ x³ ఇంటూ y³ ఇంటూ z. ఓకే, ఈ విధంగా ఆన్సర్ ఉంటుంది. ఓకే, లేదా మన 25కి 30కి ఎల్సిఎం అంటే మల్టిప్లై చేసిన సరే ఆన్సర్ వచ్చు. అంటే 3 2s ఎంత? 6 6 ఇంటూ 25 ఎంత? 5 స్క్వేర్ 25 కదా. ఓకే, కాబట్టి 6 ఇంటూ 25. ఓకే, 25 4s are 100. ఓకే, 25 5s are 125. 25 6s are 150. అంటే 150 x³ y³ z అనే ఆప్షన్ కూడా ఉండొచ్చు. లెగన్లో వచ్చి ఏదైనా సరే మీకు ఆన్సర్లో వచ్చు. ఓకే, 2 into 3 into 5 స్క్వేర్. 2 into 2 2 into 3 ఎంత? 6 6 into 5 స్క్వేర్ 25. 6 into 25 ఎంత? 150. 150 x³ y³ z కింద ఆన్సర్ కింద. లేదా మీరు ఇదంతా చేయకుండా దీన్ని ఈజీగా ఎలా చేయాలో చెప్తాను చూడండి. 25కి 30కి ఎల్సిఎం చేశాను ఫస్ట్. 5 5s are 25, 5 6s are 30. నెక్స్ట్ 3 2s are 6, 5 3s are
5 is 50. 15. 15 5 are 15 75. 75 2s are 150. వచ్చింది లేదు 150. 150 మనకి ఇందులోకి వచ్చేటప్పటికి ఎక్స్ క్యూబ్ వై క్యూబ్ జెడ్ ఉన్నాయి కాబట్టి రాస్తారు. ఓకే, ఈ విధంగా కూడా ఆన్సర్ చేయాలి. నోట్ డౌన్. ఓకే